ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలి. ఏంటిది? బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే మన ఎడల దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ వచనంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనేది చూసినట్లయితే 2 స్టేట్మెంట్ ఉన్నాయి ఈ వచనంలో. మొదటి స్టేట్మెంట్ ఏంటి? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఇది మొదటి స్టేట్మెంట్. దీనికి వివరణగా, ఎక్స్ప్లెనేషన్గా 2వ స్టేట్మెంట్ ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ 2 స్టేట్మెంట్లో మనం గమనించినట్లయితే మొదటి స్టేట్మెంట్లో మనము అంటే నువ్వు నేనే చూస్తాం. దేవుడి ప్రేమ వెల్లడయ్యింది. మన పట్ల దేవుడి ప్రేమ వెల్లడైంది. అంటే మనము దేవుడు, ఈ 2 ఫ్యాక్టర్సే. సెకండ్ స్టేట్మెంట్లో దాని వివరణగా మనం చూసినట్లయితే మన యొక్క స్థితి, మానవుల యొక్క స్థితి ఏంటంటే మనమందరము పాపులం. తర్వాత క్రీస్తు చనిపోవడం మన కోసం అనే క్యారెక్టర్స్ మనం చూస్తాం. ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రేమ వెల్లడైంది. దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే, దేవుని ప్రేమ ఎలాంటిదో నువ్వు గుర్తించాలంటే ఒక పదం గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడు దేవుడి ప్రేమ ఇంత గొప్పదా అని మనకు అర్థమవుతుంది. ఏంటి ఆ పదం అంటే ఇంకా 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 అనే పదం. మనం ఇంకా దానికి జోడు చేస్తే మన అనే పదాన్ని జోడు చేస్తే మనం ఇంకా ఈ పదం జనరల్గా మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? ఒక పని ప్రారంభమై పలానా సమయానికి ఆ పని పూర్తి అవ్వాలి, అయినప్పటికీ ఆ పని ఆ సమయానికి పూర్తి కాకపోయినట్లయితే అప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తాం. ఆ పనికి యాడ్ చేస్తాం ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 12:00కల్లా ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి 12:00కల్లా మీరు అన్నం కూర వండేసేయాలి అని చెప్పాడు అనుకోండి. 12 అయింది, 1 గంట అయింది, అన్నం అయింది, కూర ఇంకా అవ్వలేదు. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు? ఇంకా వండుతూనే ఉన్నావా, ఇంకా వండుతూనే ఉన్నావా అని అంటాడు. ఇప్పుడు అర్థమైంది కదా? ఆ పదాన్ని ఇప్పుడు ఉపయోగిస్తారు. ఒక పని ప్రారంభమై పలానా సమయానికి దాన్ని పూర్తి చేయాలి అనుకున్నప్పుడు, అప్పటికీ కూడా ఆ పని పూర్తి కాకపోతే ఇంకా అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ పదం ఒక పనికి ఎప్పుడైతే ఈ పదాన్ని జోడిస్తామో, యాడ్ చేసి పలుకుతామో ఆ పనిలో సంతృప్తి ఉండదు, సంతృప్తి దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, ఎరా నువ్వు 2 రోజుల్లో క్లాస్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తే నీకు మంచి మార్క్స్ ఇస్తాను, పైగా నీకు వెరీ గుడ్ అని సిగ్నేచర్ పెడతాను అని చెప్పాడు. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది. టీచర్ ఆయన దగ్గరికి వచ్చి, అరే ఇంకా నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయలేదా అని పదాన్ని ఉపయోగించినప్పుడు ఆ టీచర్కి గుడ్ మార్క్స్ వేయడానికి, శభాష్ అని మెచ్చుకోవడానికి, వెరీ గుడ్ అని వేయడానికి మనసు రాదు. అర్థమైంది కదా? ఇప్పుడు మనకున్న స్థితి ఏంటంటే పాపం. మనం ఎవరమంట? పాపులం. ఇది ఆదాము అవ్వ నుండి ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా మనం పాపులమైన స్థితిలోనే ఉన్నాం. దీనిని బట్టి తండ్రి అనే దేవుడు సంతృప్తి లేడు.
తండ్రి అయిన దేవుడు సంతృప్తిగా లేడు, అసంతృప్తిగా ఉన్నాడు. దేవుని ఉగ్రత మన మీద ఉంది. మనం ఇంకా పాపులమా ఉండగానే ఆ విషయాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు సంతృప్తిగా లేడు. అయితే ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా, బలియాగం ద్వారా, యేసుక్రీస్తు మనము ఆది నుండి పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా పాపంలోనూ కొనసాగుతూనే ఉన్నాం, ఇంకా పాప స్థితిలోనే ఉన్నాం. దీనిని బట్టి తండ్రి అయిన దేవుడు మన పట్ల అసంతృప్తిగా ఉన్నాడు, సంతృప్తి లేడు. దేవుని ఉగ్రత మన మీద కుమ్మరించబడి దేవుడు అసంతృప్తి స్థితిలో ఉన్న దేవుణ్ణి శాంతిపరచడానికి, సమాధానపరచడానికి, శాంతింపజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక బలియాగం ద్వారా తండ్రి అయిన దేవుడు మన పట్ల, మనం ఇంకా పాపస్థితిలో ఉన్నప్పుడే మన పట్ల తండ్రి అయిన దేవుడు, అసంతృప్తిగా ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి శాంతింపజేశాడు యేసుక్రీస్తు బలియాగం ద్వారా, నా యేసుక్రీస్తు బలియాగం ద్వారా. లేకపోతే నా పట్ల తండ్రి అయిన దేవుని ఉగ్రత కుమ్మరించబడి పాప స్థితిలో నేను ఉన్నాను కాబట్టి ఆ శిక్షను, ఆ దేవుని ఉగ్రత పాత్రను నేను తాగాల్సిందే. ఆ పాత్రను ఆయన తాగి తండ్రి అయిన దేవుణ్ణి సంతృప్తిపరిచాడు. సువాసనగా ఆయన బలియాగం తండ్రి అయిన దేవుడికి ఇష్టముగా మారి, సంతృప్తిగా మారి మనల్ని ఇష్టపడడానికి కారణమైంది. అది ఆయన ప్రేమ. తన బలియాగం ద్వారా తండ్రి అయిన దేవుడు మన పట్ల సంతృప్తి కలిగే విధంగా చేశాడు యేసుక్రీస్తు యొక్క బలియాగం. అది ఈజీగా జరగలేదు. కాళ్ళు చేతులకు మేకులు కొడితే అందులో ఉన్న రక్తం చిమ్మబడితే జరిగింది. నాగలి ఈ భూమిని దున్నినప్పుడు ఎలాగైతే చీల్చుకుంటూ పోతుందో, ఈ కొరడాలు యేసుక్రీస్తు యొక్క ఈపు మీద కొట్టినప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క శరీరం చీల్చబడితే తండ్రిని దేవుడు సంతృప్తి చెందాడు. ముళ్ళ కిరీటం పెట్టి తల మీద కొట్టి అది ముళ్ళు లోనికి గుచ్చుకొని ఆ రక్తం సుందరమైన ముఖం మీద కారిపోయి వికారంగా స్వరూపమైనను లేకుండా విధంగా మార్చబడితే జరిగింది అది ఆ బలియాగం. చనిపోయినప్పటికీ కడుపులో బల్లెపు పోటు పొడిచినప్పుడు, రక్తము నీళ్లతో కారినప్పుడు ఎంత బాధ! ముఖం మీద ఉమ్మివేయడం వల్ల, చెంప మీద కొట్టడం వల్ల, గుద్దడం వలన ఆ బలియాగం, ఎంతో అవమానాలు, భయంకరమైన బాధ. తండ్రి నా చెయ్యేందుకు విడిచావు అనే వేదన ద్వారా బలియాగం జరిగింది. ఆ బలియాగం ద్వారా దేవుడు మన పట్ల, మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడే దేవుడు మన పట్ల సంతృప్తి చెంది ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించాడు. ఇది మీరు నమ్మారా? యేసుక్రీస్తు నా కోసమే చనిపోయాడు అనేది మీరు విశ్వసించారా? ఇప్పటికీ విశ్వసించకపోతే విశ్వసించండి. అయ్యో నేను పాపిని, నా పాపం వలన నేను ఒకరోజు చనిపోయి నిత్య నరకానికి పోవాలి. ఆ నరకం నుండి తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి నా కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువలో చిందించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ప్రభువా, నన్ను పాపాన్ని క్షమించు, నీ చనిపోయిన తర్వాత నన్ను రక్షించు అని నువ్వు విశ్వసించావా? ఇలా విశ్వసిస్తే నీ పాపం క్షమించబడుతుంది. క్షమించబడినప్పుడు ఆ శిక్ష నుండి నువ్వు తప్పించబడి శాశ్వతమైన దేవుని రాజ్యానికి వారసత్వం పొందుకుంటావు. యేసుక్రీస్తు బలియాగం నా కోసమైన నువ్వు నమ్మినప్పుడు దేవుని ఉగ్రతను నేను తప్పించబడతాం. అప్పుడు నీ పట్ల, నా పట్ల తండ్రి అయిన దేవుడు సంతృప్తి పొంది వెరీ గుడ్, ఇది నా బిడ్డ అని ముద్రేస్తాడు మన మీద. ఇది ఇలా మీరు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్.